లోకేష్ను చూసి ఆవేశంతో ఊగిపోతున్న సాగర్ తన చేతిని గాల్లో తిప్పాడు. వెంటనే అతని చేతిలో వర్షిణి ఖడ్గం ప్రత్యక్షమైంది. అప్పుడు సాగర్ కోపంగా లోకేష్ వైపు చూస్తూ, "నువ్వు నా అన్న మురారిని కదలకుండా చేశావు. దానికి నేను బదులు చెప్పకపోతే అతనికి బ్రదర్గా ఉండటానికి నాకు అర్హత ఉండదు. అందుకే నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా గుణపాఠం చెప్తాను" అని అంటూనే ఒక్కసారిగా తన చేతిలో ఉన్న కత్తితో లోకేష్ తొడపై గట్టిగా పొడిచాడు. ఆ నొప్పి తట్టుకోలేక లోకేష్ దయనీయంగా అరుపులు అరవడం మొదలుపెట్టాడు. సాగర్ అంతటితో ఆగకుండా అతని శరీరంలో అందిన చోటల్లా క్రూరంగా పదే పదే కత్తితో పొడవడం మొదలుపెట్టాడు. అదంతా చూస్తున్న మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మెంబర్స్ కూడా ఒక్క క్షణం భయపడిపోయారు. సాగర్ చూడటానికి సాఫ్ట్గా కనిపించినప్పటికీ అవసరమైనప్పుడు అతను చేసే అటాక్ అంత నిర్దాక్షిణ్యంగా ఉంటుందని వాళ్లకు అప్పుడే అర్థమైంది. సాగర్ పొడుస్తున్న కత్తిపోట్లకు లోకేష్ స్పృహ తప్పి పడిపోయాడు. అయినా సాగర్లో కోపం చల్లారలేదు. దాంతో అతన్ని ఒక్కసారిగా కాలితో గట్టిగా తన్ని, "వీడిని రోడ్ పైకి విసిరిపడేయండి. వీడు ఎక్కడున్నాడో వెతుక్కోవడానికి కూడా వాళ్ల మనుషులకు టైం పట్టాలి" అని అన్నాడు. "ఓకే మాస్టర్" అని చెప్పిన మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మెంబర్స్ లోకేష్ను అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు. ఆ రాత్రి వాళ్ళందరికీ సాగర్ గురించి కొత్త విషయం తెలిసినట్లు అనిపించింది. ఆవేశం తీరిన సాగర్ అలసటగా సోఫాలో కూలబడ్డాడు. అప్పటికే సాగర్ చేతిలో ఉన్న వర్షిణి ఖడ్గం తనకు తానుగా నీటి బిందువులను ఉత్పత్తి చేసి రక్తాన్ని కడిగేసుకుని వెంటనే మాయమైపోయింది. 10 నిమిషాల తర్వాత సాగర్ కిందకు దిగి అండర్ గ్రౌండ్లో ఉన్న తన కార్ దగ్గరికి వెళ్లాడు. అప్పటికే అతని కోసం అక్కడ వెయిట్ చేస్తూ నుంచుంది అఖిల. కానీ సాగర్ ఆమెను చూసి కూడా పట్టించుకోకుండా తన కార్ దగ్గరికి వెళ్లి డోర్ తీయబోయాడు. "సాగర్, ఒకసారి నా మాట విను. నేను తప్పు చేశానని నాకర్థమైంది. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు" అంటూ హఠాత్తుగా వెళ్లి సాగర్ చేతిని పట్టుకుంది అఖిల. "ఇప్పుడు తెలుసుకొని ఏం లాభం? నీ వల్ల మురారి బెడ్పై పడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వు సారీ చెప్తే ఆ పరిస్థితి మారిపోతుందా?" అంటూ సాగర్ ఆమె దగ్గర నుంచి తన చేతిని గట్టిగా లాక్కొని విడిపించుకున్నాడు. "సాగర్, నువ్విలా చేయొద్దు. నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏమీ బాగోలేదు. నా దగ్గర ఉన్న షేర్స్ అన్నింటినీ తీసుకుని ముక్తా ఫ్యామిలీ నన్ను బయటకు పంపించారు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి? అందుకే వేరే మార్గం లేక సోషల్ మీడియాలో మనీ సంపాదించాలి అనుకున్నాను. కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదు. న్యాయంగానే నా టాలెంట్తో మనీ సంపాదిస్తున్నాను. నేను చేసిన తప్పల్లా ఒకటే, అనుకోకుండా ఈ లోకేష్ లాంటి వ్యక్తిని కలుసుకోవాల్సి వచ్చింది. నేను కేవలం మురారి గురించి అతనితో మాట్లాడ్డానికే ఇక్కడికి వచ్చాను. అంతకుమించి నేను ఏ తప్పు చేయలేదు" అని దాదాపు ఏడుస్తూ చెప్పింది. అప్పుడు సాగర్ ఆమె వైపు కోపంగా చూస్తూ, "నిన్ను లైవ్ స్ట్రీమ్ చేయొద్దని నేను చెప్పలేదు. అలా ఆడవాళ్ళని ఇంట్లోనే ఉండిపోమ్మని చెప్పే టైప్ నేను కాదు. నిజానికి నీ లైవ్ స్ట్రీంలో నేనిచ్చినంత డబ్బు నీకు ఇంకెవ్వరూ ఇవ్వలేదు" అని ఆవేశంగా అన్నాడు. ఆ మాట విని అఖిల షాక్ అవుతున్నట్లుగా చూసి, "నువ్వు నాకు డబ్బు ఇచ్చావా? ఎప్పుడు? నువ్వు ఎవరినో కొట్టి జైలుకు వెళ్లావు. ఈ రోజే కదా బయటకు వచ్చావు" అని నమ్మలేనట్లుగా అడిగింది. ఆ మాటకు సాగర్ ఒక క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకొని, "నీ లైవ్ స్ట్రీంలో శామ్ అనే వ్యక్తి ఉన్నారా?" అని అడిగాడు. ఆ పేరు వినగానే అఖిల దిగ్భ్రాంతి చెందుతూ నమ్మలేనట్లుగా చూసి 2 అడుగులు వెనక్కి వేసి, "అంటే అది నువ్వేనా?" అని అంది. ఆమె పెదవులు ఇంకేదో అంటున్నాయి, కాని మాట బయటకు రావడం లేదు. సాగర్ ఏం మాట్లాడకుండా కార్లో కూర్చున్నాడు. అది చూసి వెంటనే తేరుకున్న అఖిల కార్ డోర్ దగ్గరికి వెళ్లి సాగర్ చేయి పట్టుకుని లాగుతూ, "సాగర్, నిజంగా నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నన్ను ఇలా వదిలిపెట్టద్దు, ప్లీజ్" అని అడిగింది. అప్పుడు సాగర్ ఆమె వైపు సూటిగా చూస్తూ, "మన పెళ్లైన ఇన్ని సంవత్సరాల్లో నేను నీకోసం చాలా చేశాను. ఇంకా చెప్పాలంటే నా ఫ్రెండ్ బద్రీనారాయణ్ను కన్విన్స్ చేసి ముక్తా గ్రూప్ షేర్స్ ని నీ చేతికి వచ్చేలా చేశాను. ఒక ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీని కూడా నీ చేతిలో పెట్టించాను. నీకు చాలా ఇష్టమైన విక్టోరియా డైమండ్ నెక్లెస్ కూడా కొనిచ్చాను. కాని నువ్వు నాకోసం ఏం చేశావు? మీ అమ్మ మాటలు విని నన్ను అనుమానించావు. నా అన్న మురారిని చావు బ్రతుకుల మధ్య నెట్టావు. ఇప్పుడు మళ్ళీ నన్నెందుకు ఆపుతున్నావు?" అని అడిగాడు. "సాగర్, నువ్వు నాకోసం చాలా చేశావు. నేను కూడా ఒప్పుకుంటున్నాను. నేనే తప్పు చేశాను. అందుకు సారీ చెప్తున్నాను కదా, ఐఎమ్ సారీ" అని మళ్ళీ చెప్పింది. ఆ మాటలకు సాగర్ సమాధానం చెప్పడం ఇష్టం లేనట్లుగా చూసి, "మురారి హాస్పిటల్లో ఉన్నాడు. నేనతన్ని చూసుకోవాలి. నీ వల్లే అతనికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందన్న సంగతి నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు" అని కఠినంగా చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా
వెళ్లిపోయాడు. సాగర్ ప్రవర్తన అఖిలకు బాధ కలిగించింది. చివరకు ఆమె ఏడుపు ఆపుకోలేక కన్నీళ్లతోనే ఇంటికి చేరింది. రాత్రంతా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్న అఖిలకు మురారి విషయంలో పశ్చాత్తాపం మొదలైంది. నిజంగానే తన వల్లే మురారి లైఫ్ ప్రాబ్లంలో పడిందని గిల్టీ ఫీలింగ్తో ఆమె నిద్రపోలేకపోయింది. మరుసటి రోజు తెల్లారేసరికి ఒక వార్త హైదరాబాద్ నగరం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ లోకేష్ రాయ్ పై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి. రాయ్ ఫ్యామిలీ వారసుడు లోకేష్ పై అతి కిరాతకంగా దాడి చేసిన అజ్ఞాత వ్యక్తి. అతని ఒంటి మీద 100కు పైగా కత్తిపోట్లు ఉండడం గమనార్హం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రముఖ బిజినెస్ మ్యాన్ లోకేష్ పై కత్తితో దాడి చేయడమే కాకుండా అతని కాళ్ళు చేతులు కూడా విరగొట్టారు. అతని అనుచరులు కూడా తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. దీని వెనుక ఉన్నది ఎవరనేది ఇంకా పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది అంటూ పెద్ద పెద్ద హెడ్లైన్స్ తో వచ్చిన న్యూస్ హైదరాబాద్ సిటీ మొత్తం వైరల్ అవుతూ ఉంది. ఇదేదీ పట్టని సాగర్ మాత్రం రోజంతా హాస్పిటల్లో ఉన్న మురారిని చూసుకుంటూ రాత్రి సమయంలో ఇన్అవుట్ బుక్ చదువుతూ మురారి పరిస్థితిని చక్కదిద్దడానికి అందులో ఏమైనా మెడిసిన్ గురించి తెలుస్తుందేమోనని వెతుకుతూ ఉన్నాడు. 3 రోజులు గడిచిన తర్వాత మురారిని చెక్ చేసిన డాక్టర్ అక్కడే ఉన్న హరితతో అతని కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మురారిగారి శరీరం మీద అయిన గాయాలు మెల్లగా క్యూర్ అవ్వడం ప్రారంభించాయి. కానీ లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ అలాగే బోన్స్ అండ్ మజిల్స్ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి. ఆయన మళ్లీ లేచి మామూలుగా నడుస్తారని గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పాడు. ఆపరేషన్ చేస్తే ఏదైనా యూజ్ ఉంటుందంటారా అని ఆతృతగా అడిగింది హరిత. ఆయనకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి అండ్ వైటల్ ఆర్గాన్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ కండిషన్లో ఆయనకి ఆపరేషన్ చేస్తే తట్టుకోలేరు. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి చూద్దాం. విల్ ట్రై అవర్ బెస్ట్ అని చెప్పి ఆ డాక్టర్ వెళ్లిపోయారు. హరిత మనసు బాధతో నిండిపోయింది. ఆమె కన్నీళ్లు కను చివరల నుండి జారిపోతున్నాయి. కాని మురారి మేల్కొనే ఉన్నాడని గుర్తు చేసుకుని వెంటనే తన కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వుతూ అతని వైపు చూసి, నువ్వేం కంగారు పడకు మురారి, నువ్వు ఇంకొంచెం కోలుకున్న తర్వాత మనం అబ్రాడ్లో ఉన్న వేరే డాక్టర్కి చూపిద్దాం. అక్కడ ఏదైనా ట్రీట్మెంట్ దొరుకుతుందేమో చూద్దాం. తప్పకుండా నువ్వు మళ్లీ లేచి తిరుగుతావు అని ఓదార్పుగా చెప్పింది. మురారి ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వాడు. వెంటనే హరిత పక్కనే ఉన్న బౌల్ తీసుకుంటూ, నువ్వు ముందు ఈ సూప్ తాగు, చల్లారిపోతుంది అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించింది. కాని మురారి, వద్దు, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, కానీ ఒక విషయం చెప్పు. లోకేష్ అలా అవ్వడానికి కారణం ఎవరై ఉంటారు? సాగరేనా అని అడిగాడు. లోకేష్ మీద అటాక్ చేసింది ఎవరో ఇంకా తెలీదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇన్సిడెంట్ జరిగిన రోజు రాత్రి సాగర్ నన్ను లోకేష్ గురించి అడిగాడు. అతని డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకున్నాక ఆవేశంగా ఇక్కడి నుండి బయలుదేరాడు. నేనతన్ని ఆపడానికి ప్రయత్నించాను. కానీ లోకేష్ చేసిన దానికి అతను సమాధానం చెప్పి తీరాలి అంటూ నా మాట వినకుండా వెళ్లిపోయాడు అని చెప్పింది హరిత. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.